ఇంకా పెద్ద మాటలు మాట్లాడారుగా అంతెందుకు చంద్రబాబు భరించం ఇంకా పెద్ద పెద్ద మాట్లాడారు. అంటే అపోజిషన్ చంద్రబాబుని విమర్శించదలుచుకున్నప్పుడు ఒక ఎండ్, ఒకటి దలుచుకున్నప్పుడు ఇంకొక ఎండ్, బ్యాలెన్స్ లేదు. ఎండ్కి బ్యాలెన్స్, ఈ ఎండ్కి బ్యాలెన్స్ లేదు, ఆ ఎండ్కి బ్యాలెన్స్ లేదు. అంతే సార్. నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు సార్, మీరు మోడీ గారిని కూడా అన్నాడు పవన్ కళ్యాణ్, దక్షిణ భారతదేశాన్ని కుక్కల్లాగా చూస్తున్నారు అన్నాడు. మరి చంద్రబాబు గారే తిట్టారు కదా మోడీ గారు. చంద్రబాబు నాయుడు తిట్టారు, పవన్ కళ్యాణ్ కూడా దక్షిణ భారతదేశాన్ని కుక్కల్లాగా చూస్తున్నాడు, ఎలక్షన్ వచ్చినప్పుడు అలా యుద్ధం చేస్తాడు అని చెప్పి ఇమీడియట్ గా 6 నెలలకి వెళ్ళి అసలు మోడీ అంత గొప్పవాడు లేడని చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్ ఏ ఎండగా గొడుగు పడతాడు, అవసరమైతే విపరీతంగా పొగుడతాడు, లేదనుకుంటే విపరీతంగా తిడతాడు. సేమ్ సినిమా లాగా అనమాట. స్క్రిప్ట్ ఏ సినిమాకి ఏ స్క్రిప్ట్ అవసరం అయితే దాన్ని ఎలా మాట్లాడతారు డైలాగ్. ఇప్పుడు జనం ఏది తీసుకోవాలి, అప్పుడు అసలు జనం ఎట్లా భరిస్తున్నారు అన్నట్లుగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ స్పీచ్ని తీసుకోవాలా? నిన్న అసెంబ్లీలో మీరు ఎట్లా భరించారు సార్ వైసీపీని తెగబొగిడాడు కదా, 15 ఏళ్ల పాటు మేము కలిసి ఉంటాం ఇవన్నీ. దాంట్లో ఒక భయాన్ని కూడా గుర్తించాలంట సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నా పాత్రం పొగడపోతే వాళ్ళ తల్లిని తిట్టించాడు కదా, మళ్ళీ తిట్టిస్తాడేమని భయం వేసి ఉంటుంది. అందుకని చెప్పి 15 ఏళ్ల పాటు మీతోనే ఉంటాను బాబు, తిట్టించొద్దు. సో అప్పుడు తిట్టించాడు కదా సార్. అప్పుడే జనసేన వాళ్ళ మనోభావాలు దెబ్బతినాలి. అది